హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీసీటీవీ. వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, ప్రణీత్ బృందం ప్రైవేట్ దందా, హవాలా సొమ్ము తరలిస్తున్న వారి నుంచి భారీగా వసూళ్లు, ట్యాపింగ్ ను సొంతానికి వాడుకున్నట్లు అనుమానం. గతంలో నమోదైన హవాలా కేసుల వివరాల సేకరణ దర్యాప్తు అధికారులు నిమగ్నం. నేడు కస్టడీ పిటిషన్. ఈ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురిని విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలంటూ మంగళవారం పంజాగుట్ట పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. తొలుత అరెస్ట్ అయిన డీఎస్పీ ప్రణీత్ రావును ఇప్పటికే 7 రోజుల పాటు కస్టడీలో తీసుకుని విచారించారు. ఆయనను మరోమారు కస్టడీకి అడగనున్నారు. ఆయనతో పాటు అరెస్ట్ అయిన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతిలను కూడా కస్టడీకి ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని కోరనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వేళ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి ప్రజల దృష్టిని ఆకర్షించడానికి, అదేవిధంగా ప్రతిపక్షాలను మరింతగా దెబ్బతీసే కార్యక్రమంలో భాగంగా తమకు అందుబాటులో ఉన్న కేసులను తెర మీదికి తీసుకొచ్చి వాటిని ప్రజల్లో నానబెడుతూ ప్రజల దృష్టిలందరినీ కూడా మన సమస్యల మీద నుంచి ఈ కేసుల వైపు మళ్లించి ఏదైతే వ్యతిరేకత ఉన్నదో దాని వ్యతిరేకతను కొంతవరకు తప్పించుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం గమనించవచ్చు. అందులో భాగంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశం ఉన్నదో ఆ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మీడియాకు రోజుకో రకంగా లేఖలిస్తూ దాన్ని ప్రధాన శీర్షికలుగా ప్రచురింపజేసి తమ సంబంధించిన పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా ప్రచురింపజేసి మరి జనం దృష్టిని మరి సమస్యల మీద నుంచి ఈ కేసుల వైపు మళ్లించి ప్రధాన ప్రతిపక్షాన్ని దెబ్బతీయడానికి ఈ కేసులను పావుగా వాడుకుంటున్నట్టుగా మనం గమనించవచ్చు. ఇకపోతే వేగంగా అడుగంటుతున్నాయి జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో తగ్గుతున్న నిల్వలు. గోదావరి పరివాహకంలోనూ రిజర్వాయర్లు వెలవెల. వేసవికాలంలో పరిస్థితులపై ఆందోళన. ఎండల తీవ్రత పెరగడం, ఎగువ నుంచి సన్నని ధార కూడా రాకపోవడంతో రాష్ట్రంలోని జలాశయాల్లో నీటి మట్టాలు అడుగంటున్నాయి. కర్ణాటకలో కృష్ణా నదీ తీరంలో యాసంగి పంటలకు విరామం ప్రకటించారు. దీంతో పొలాల్లో వినియోగించే నీరు కూడా నదిలోకి రావడం లేదు. గోదావరి పరివాహంలో ఈసారి వర్షాలు బాగానే కురిసిన డ్యాములు, చెరువుల్లో నీటి మట్టం తగ్గిపోయింది. రైతులు బోర్ల ద్వారా పెద్ద ఎత్తున నీటిని తోడుతుండడంతో ఉపరితల జల వనరులు ఇంకిపోతున్నాయి. గోదావరి పరివాహంలో ఈసారి వర్షాలు బాగా కురిసిన డ్యాముల, చెరువుల్లో నీటి మట్టం తగ్గిపోయింది. ఒక దిక్కేమో రాష్ట్ర ప్రభుత్వం మరి వర్షాలు లేవని చెప్తా ఉన్నది. మరి ఈ పత్రిక ఒకవైపు ఏదైతే ప్రభుత్వానికి మరి సపోర్ట్ చేస్తూనే మరి అనుకోకుండానే కొన్ని నిజాలు రాయాల్సి వస్తున్నది. మరి వేగంగా అడుగంటుతున్నాయి జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ అని పైనుంచి నీటి ప్రవాహం వస్తలేదని చెప్తున్నారు. వేసవి కాలంలో పైనుంచి నీటి ప్రవాహం ఎక్కడి నుంచి వస్తుంది? వేసవికి ముందే ఆ నీటి ప్రవాహాన్ని ఒడిసిపట్టుకొని చెరువులు, అదేవిధంగా రిజర్వాయర్లు అన్ని నింపి పెట్టుకోవాల్సిన అవసరం ఉండే. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టును బూచిగా చూపెట్టి ఈరోజు కాళేశ్వరంలో నీళ్ళన్నింటినీ కూడా సముద్రంలోకి వదలడంతో ఈ దుస్థితి ఏర్పడ్డది. మన ఎస్ఆర్ఎస్పీని కూడా మరి కాళేశ్వరం నీళ్ళ ద్వారా నింపిందంటే అంత దూరం ఎక్కడి నుంచి నీళ్లు వేరే అన్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మరి ఎస్ఆర్ఎస్పీ నీళ్లు ఏమైనాయి? మరి గత రబీలో ఏ విధంగానైతే సాగునీరుకు, తాగునీరుకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఏర్పాట్లు ఎందుకు చేయకపోయింది? అంటే ఆల్టర్నేట్లా కాళేశ్వరం ప్రాజెక్టే మరి పూర్తిగా నీటి అవసరాలకు వినియోగిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే ఎంపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు మీద మరింత మృదు జల్లే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కాళేశ్వరంలో ఉన్న నీటి నిల్వలన్నింటినీ, అదేవిధంగా అన్నారంలో ఉన్న 2.5 టీఎంసీల నీటిని కూడా సముద్రం పాలు చేసిండ్రు. మరోవైపు రోజు 5,000 క్యూసిక్ల నీళ్లు వస్తున్నాయి. వాటిని ఒడిచి పట్టుకొని వాటిని పైకెత్తిపోయండి అని చెప్పినా కూడా వినకుండా సర్కారు వాటిని సముద్రం పాలు చేసింది. ఈరోజు రాష్ట్రం అంతా కూడా నీటికి కటకట ఏర్పడ్డది. సాగునీటి మాట దేవుడెరుగు. రాబోయే రోజుల్లో తాగునీటి కూడా ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. 50 రోజులుగా పెరిగిన వినియోగం అని ఇక్కడ ఇంకో వార్త ప్రచురించింది. రాష్ట్రంలో నీటి వినియోగం భారీగా పెరిగింది. అక్కడక్కడ సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు బోర్ల ద్వారా తోడుతున్నారు. పశుగ్రాసానికి, తాగునీటికి, కోలఫారాలకు నీటి వినియోగం పెరిగింది. ప్రజలారా గమనించండి, గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క రోజు కూడా నీటికి ఇంత కటకట ఏర్పడలేదు. మనం సమైక్య ఆంధ్ర నుంచి ఏదైతే వేరుబడి తెలంగాణ ఏర్పడ్డదో మరి ఆంధ్ర పాలకులకు ధీటుగా మన పాలన ఉండాలి, మనం దేనికి కూడా ఇబ్బందుల పాలు కావద్దని చెప్పి అప్పుడున్న బీఆర్ఎస్ సర్కారు మరి అన్ని రకాల ఏర్పాట్లను చేసింది. ఇటు కరెంట్ అయితేంది, అటు తాగునీరు అయితేంది, ఇటు సాగునీరు అయితేంది, మరి ప్రజలకు సమృద్ధిగా అందించిన పరిస్థితులు మనం చూడవచ్చు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా అటు రైతులు కానీ ఇటు ప్రజలు కానీ అటు సాగునీటి కోసం ఇటు తాగునీటి కోసం రోడ్లెక్కిన పరిస్థితి లేదు. మరి ఈరోజు గతంలో ఏదైతే సమైక్యాంధ్రలో ఉన్నదో సమైక్యాంధ్రలో పంటలు ఎండిపోయి మరి ఆ పంటలతోటి రోడ్డెక్కిన పరిస్థితి మళ్ళీ తిరిగి
ఇప్పుడు మనం మార్పు మార్పు అని చెప్పిన కాంగ్రెస్ మార్పులో భాగంగా అటు రైతులు ఇటు తాగునీటి కోసం ప్రజలు కూడా రోడ్డెక్కే పరిస్థితికి వచ్చింది. ఇది ప్రస్తుతం తాగునీటికి సాగునీటికి ప్రజలు పడుతున్న ఇబ్బందిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక 10 స్థానాలపై భాజపా గురి అని చెప్పి ఒక వార్తను ప్రచురించింది. పార్టీ జాతీయ నాయకత్వం పర్యవేక్షణ వ్యూహాత్మకంగా కొత్త అభ్యర్థుల ఎంపిక ప్రచారంలోనూ ముందస్తు కార్యాచరణ. లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భాజపా తెలంగాణలో 10 లోక్సభ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళ్తుంది. శాసనసభ ఎన్నికల ఫలితాలను పరిగణలోకి తీసుకున్న పార్టీ గత లోక్సభ ఫలితాల ప్రాతిపదికగా మెజార్టీ స్థానాలపై ఆశావహ దృక్పథంతో ఉంది. సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ సిట్టింగ్ స్థానాలతో పాటు అదనంగా మరో 6 నియోజకవర్గాలపై పార్టీ జాతీయ నాయకత్వం దృష్టి పెట్టింది. గతంలో బీజేపీకి అసెంబ్లీ ఎన్నికలలో ఒకటే సీట్ వచ్చింది, ఏదైతే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో. అదేవిధంగా 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా 4 స్థానాలను సంపాదించుకుంది. కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, అదేవిధంగా ఆదిలాబాద్ స్థానాలను కైవసం చేసుకున్నది. మరి కేవలం నరేంద్ర మోడీ చరిష్మాతోటే ఈరోజు 4 సీట్లను గెలుచుకున్న భాజపా తిరిగి అదే నరేంద్ర మోడీ చరిష్మాతోటి మరి డబుల్ డిజిట్ దక్కించుకోవాలనే కార్యక్రమంలో భాగంగా అది పావులు కదుపుతా ఉన్నది. అందులో భాగంగా నియోజకవర్గాల వారిగా విస్తృతంగా సమీక్షలు చేయడంతో పాటు బూత్ లెవెల్లో కూడా మరి పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది బీజేపీ పార్టీ. సార్ ఎలాగైనా డబుల్ డిజిట్ సాధించాలనే లక్ష్యంగా ఉన్నది. మరి బీజేపీ నాయకులు మాత్రం ఏదైతే ఎంపీలు, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నాడు, ఆయన రాష్ట్రానికి చెప్పుకోదగ్గ చేసిన పనులైతే ఏమీ లేవు, కానీ కేవలం మోడీ చరిష్మాతోటే ఈసారి తమ స్థానాలను నిలబెట్టుకోవడంతో పాటు మరిన్ని అదనంగా స్థానాలు సంపాదించే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, నా ఇంటిని ఎర్రబెల్లి లాక్కున్నారు, ఆయన బంధువు పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు, పోలీసులతో కిడ్నాప్ చేయించి హింసించారు, అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు బెదిరించారు, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో 3rd డిగ్రీ ఉపయోగించారు, రూపాయలు 50 లక్షలు నగదు వసూలు చేశారు, సీఎం రేవంత్ కు వ్యాపారి శరణ్ చౌదరి ఫిర్యాదు, దుబాయ్ నుంచి ఈమెయిల్, ప్రభుత్వం సీరియస్, దర్యాప్తు చేయాలంటూ డీజీపీకి ఆదేశాలు. ఇది ప్రభుత్వం కేసుల ప్రభుత్వంగా మారింది. ఎక్కడ ప్రతిపక్ష నాయకుల మీద చిన్న అంశం దొరుకుతుందా వాళ్ళని కేసులలో ఇరికియాలనే ప్రయత్నంలో భాగంగా చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఆయన బీజేపీకి సంబంధించిన వ్యాపారి. మరి గతంలో కూడా బీజేపీ సెంట్రల్లో అధికారంలో ఉన్నది. ఒకవైపు ఎర్రబెల్లి దయాకర్ రావు కనుక దౌర్జన్యం చేస్తే ఆ సెంట్రల్ నాయకత్వం ద్వారా మరి ఎర్రబెల్లిని అడ్డుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కేవలం మరి ప్రతిపక్ష పార్టీలను ప్రభుత్వం ఏ విధంగా అయితే వేధిస్తా ఉన్నదో అందులో భాగంగా కేవలం ఈమెయిల్ ద్వారా ఆయన ఫిర్యాదు చేస్తే మరి ఎర్రబెల్లి దయాకర్ రావు అలా కార్నర్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నంగా మరి ఇక్కడ కుట్రలు కనబడతా ఉన్నాయి. మరి ఇంకా కూడా ప్రభుత్వం కేసుల మీదనే ఆధారపడి ఉంటుందా, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా వేచి చూడాలి. ఇక కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించిన ఒక వార్తను ఇక్కడ ప్రచురించింది. అభ్యర్థులపై అస్పష్టతే, ఇంకా పెండింగ్ లోనే 8 పార్లమెంట్ స్థానాలు, కాంగ్రెస్ టికెట్ల కోసం తీవ్ర పోటీ, 3 చోట్ల తెరపైకి బీసీ నేతల పేర్లు. రేపు ఢిల్లీలో ఏఐసిసి సిఇసి సమావేశం, హాజరు కానున్న రేవంత్ బట్టి ఉత్తమ్. మెజార్టీ సీట్లకు అభ్యర్థులు ఖరారయ్యే ఛాన్స్. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లున్నదంటే ముందు నుయ్యి వెనుక కొయ్యి అన్నట్టుగా ఉన్నది. ఒకవైపు 8 సీట్ల మీద అస్పష్టత ఉన్నది అని అంటే అందులో ఖమ్మం, భువనగిరి స్థానాలు రేవంత్ రెడ్డి మెడకు కత్తిలా ఊగులాడుతా ఉన్నాయి. ఏదైతే బట్టి విక్రమార్క ఖమ్మం నుంచి తన భార్యకు టికెట్ కావాలని మరి ఒత్తిడి చేస్తా ఉన్నాడో ఆ టికెట్లను నిర్ణయించే కమిటీకి మరి తెలంగాణ నుంచి ఉన్న 3 కమిటీ మెంబర్లలో ఆయన ఒక మెంబరు. మరి రేవంత్, బట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా భువనగిరి సీటు కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళ కుటుంబానికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడా, బయట వాళ్ళకి ఇవ్వాలని పట్టుబడతాడా అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. బట్టి విక్రమార్క భార్యకు టికెట్ ఇవ్వని పక్షంలో మాత్రం బట్టికును రేవంత్ రెడ్డికి మరి తీవ్రంగా గ్యాప్ ఏర్పడే అవకాశం ఉన్నది. మరోవైపు కుటుంబంలో 3 టికెట్లు ఎట్లా ఇస్తామని చెప్పి తప్పించుకోవాలని చూసినప్పటికీ చూద్దాం అనుకున్నా కూడా మరి ఇప్పటికే వెంకటస్వామి కుటుంబంలో వివేక్, అదేవిధంగా వినోద్ తో పాటు ఆయన కుమారునికి ఎంపీ టికెట్ ఇచ్చిన పరిస్థితి. ఇప్పటికే వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మరోవైపు మంత్రివర్గంలో కూడా పోటీ పడుతున్నప్పటికీ కూడా అదనంగా మళ్ళా ఎంపీ సీట్ ఇచ్చిన పరిస్థితి. మరి ఇప్పుడు బట్టి విక్రమార్క ఆయన సోదరుడు మల్లు రవితో పాటు ఇప్పుడు బట్టి భార్య నందిని కూడా టికెట్ కావాలని పట్టుబడుతున్న పరిస్థితి నుంచి మరి రేవంత్ ఇళ్ళ నుంచి ఎట్లా బయటపడతాడు అనేది మనం వేచి చూడాలి.
రేవంత్ ఇంటిపై ప్రణీత్ నిఘా, ఇజ్రాయెల్ నుంచి ట్యాపింగ్ పరికరం కొనుగోలు, రేవంత్ నివాసం సమీపంలోనే అడ్డా, ప్రతి సంభాషణను విన్న అప్పటి అధికారులు సహకరించిన ఎస్ఐబి కన్సల్టెంట్ రవిపాల్ అని. ఇదే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మరి లైవ్ లో ఉంచడం కోసం, ప్రజలలో నిత్యం నానడం కోసం రోజుకొక లీక్ నుంచి ప్రధాన శీర్షికలుగా వీటిని ప్రచురిస్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈనాడుతో పాటు ఆంధ్రజ్యోతి కూడా అదే విధంగా ప్రచురించింది. రంగుల రుద్ర సంబరాల రేవంత్, ఇంట్లో మనవడితో సీఎం హోలీ, పాలనా రాజకీయానికి కాస్త విరామం అంటూ ట్వీట్. ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో, నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు మరి పాలనకు విరామం ప్రకటించిందో, ఆయన పూర్తి స్థాయిలో నేను ఇక రాజకీయమే చేస్తా, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆయన ఏదైతే ప్రకటించిందో అదే విధంగా ఆయన రాజకీయమే చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు సచివాలయానికి వెళ్ళిన పరిస్థితి లేదు. మరి తాగునీటి మీద సమీక్షలు నిర్వహించిన మరి పాపాన పోలేదు. ఒకవైపు రాష్ట్రంలో ప్రజలు తాగునీటికి అల్లాడుతా ఉన్నారు. మరోవైపు ఇటీవలనే ప్రకృతి ప్రకోపంతో చాలా వరకు రైతులు పంట నష్టం జరిగిన పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. దేని మీద కూడా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించిన దాఖలాలు లేవు. కేవలం మరి ఎంపీ ఎన్నికల మీదనే ఆయన దృష్టి సారించిండు. రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు ఏ విధంగా సాధించాలి, ఎవరిని తనకు అనుకూలమైన అభ్యర్థులకు టికెట్లు ఇప్పించుకోవాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. మరోవైపు తాగునీటికి సంబంధించిన వార్త తప్పనిసరి పరిస్థితులలో ప్రచురించినట్టుగా ఇక్కడ మనం గమనించవచ్చు. పట్నం గొంతెండుతోంది, మండుతున్న ఎండలతో మున్సిపాలిటీల్లో నీటి కటకట, మార్చి నెలాఖరికే భారీగా తగ్గిపోయిన సరఫరా. కోదాడ మున్సిపాలిటీలో 69%, నిర్మల్లో 44% తగ్గుదల, ఖమ్మం కరీంనగర్ లో 20 నుంచి 30% దాకా లోటు. మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్యపై నేడు సిడిఎంఏ సమీక్ష. హైదరాబాద్ నగరానికి ఇబ్బంది లేకుండా కార్యాచరణ, ఏప్రిల్ తొలివారం నుంచే సాగర్ నీటి అత్యవసర పంపింగ్. పట్నం గొంతెండుతోంది అని చెప్పి ఇక్కడ ఒక వార్తను ప్రచురించింది. ఏదైతే తాగునీటి అవసరాల కోసం రాబోయే వేసవిలో మరి తాగునీటికి ఎన్ని టీఎంసీల నీళ్ళు అవసరం పడతాయి, అవి ఎక్కడి నుంచి మనం సరఫరా చేయాలని కనీస ముందు చూపు లేకుండా ప్రభుత్వం మరి ఏదైతే ప్రాజెక్టులలో ఉన్న నీటిని వృధాగా బయటికి పంపింది. మరి ఇటు సాగునీటికి కూడా ప్రజలను అప్రమత్తం చేయకుండా, రైతులను అప్రమత్తం చేయకుండా వాళ్ళందరూ కూడా సాగు చేసుకున్న తర్వాత ఇప్పుడు సాగునీరు ఇవ్వలేమో చేతులెత్తేసింది. మరోవైపు తాగునీటికి కటకట ఏర్పడతా ఉన్నది. ఏదైతే మరి ఎల్లంపల్లి ఉన్నదో, ఎల్లంపల్లికి సంబంధించి శుక్రవారంపేట రిజర్వాయర్ 2 టీఎంసీ నీళ్లు అలొకేషన్ ఉన్నప్పటికీ కూడా అవన్నింటినీ కూడా తాగునీటి కోసం అట్టే పెట్టిన పరిస్థితి. మరి రైతులకు ఒకవైపు పంటలు ఎండుతా ఉన్నాయి. గత రబీలో ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్లు ఉన్నా లేకున్నా ఎల్లంపల్లి ద్వారా గుండారం రిజర్వాయర్కి ఇచ్చి మరి ఏదైతే ఎస్ఆర్ఎస్పి టైలెండ్ ప్రాంతాలకు కూడా నీళ్ళు అందించిన పరిస్థితి. మరి ఇప్పుడు శుక్రవారంపేట రిజర్వాయర్ కూడా 2 టీఎంసీ నీళ్లు వదలకుండా అట్టే పెట్టుకుంటున్న పరిస్థితి. మరోవైపు ఎల్లంపల్లిలో కూడా నీటి నిల్వలు తగ్గినాయి. ఏదైతే కాళేశ్వరం నుంచి మరి రివర్స్ పంపింగ్ ద్వారా ఎల్లంపల్లి నింపే పరిస్థితి లేకపోవడంతో అన్నారంలో ఉన్న నీటిని బయటికి వదలడంతో ఎల్లంపల్లిలో కూడా నీటి మట్టం తగ్గిపోయినట్టుగా మనం గమనించవచ్చు. ఇంత ప్రతికూల పరిస్థితులలో మరి రాష్ట్రంలో రైతులు ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు, సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. మరి ప్రభుత్వం మాత్రం ఆల్టర్నేట్ గా దీని మీద చర్యలు చేపట్టినట్టు మాత్రం కనబడట్లేదు. రాబోయే రోజుల్లో నీటి కష్టాలను ఏ విధంగా తీరుస్తుందో మనం వేచి చూడాలి. మరి శరణ్ పాత్ర ఏంటి? ఢిల్లీ మద్యం స్కామ్ లో డబ్బులు ఎలా చేతులు మారాయి? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఈడీ అధికారుల ప్రశ్నల వర్షం, నేడు కోర్టులో హాజరు. కస్టడీ పొడిగింపు కోరే అవకాశం 23న. కవిత బెయిల్ పిటిషన్ పైన నేడే విచారణ. ఏదైతే శరణ్ అని ఇలా ఆడబిడ్డ కుమారుడు ఉన్నాడో, కవితకు సంబంధించిన ఆడబిడ్డ కుమారుడు, ఆయన పాత్ర ఏంది అని చెప్పి ఆరాధిస్తున్నట్టుగా ఇక్కడ వార్తను ప్రచురించింది. మరి శరణ్ పాత్ర ఏంది అనేది ఈడీ ఆ పాత్రను నిర్ధారించాలి. శరణ్ అనే వ్యక్తిని తీసుకొచ్చి ఇందులో మరి ముఖ చిత్రంగా పెట్టి ఆయన పాత్ర ఏందని చెప్పి మళ్ళీ కవితనే ప్రశ్నిస్తా ఉన్నది. శరణ్కు సంబంధించిన ఆధారాలు ఏవి, అసలు కవితకు సంబంధించిన ఆధారాలే ఇప్పటి వరకు సబ్మిట్ చేయలేదు ఈడీ. అవన్నిటిని కూడా ఇప్పుడు శరణ్ అని చెప్పి కొత్త వ్యక్తిని తీసుకొచ్చి ఆయనకేం పాత్ర ఉన్నదని చెప్పి రోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని నిత్యం ప్రజలలో ఉంచుతుందో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మద్యం స్కామ్, ఢిల్లీ మద్యం స్కామ్ విషయాన్ని కూడా రోజు నిత్యం పేపర్లలో పెట్టి మరి ప్రజలను పూర్తిగా ఏవైతే సమస్యలు ఆ సమస్యల మీద నుంచి కేసుల దృష్టి మరల్చే కార్యక్రమంలో భాగంగా, అదేవిధంగా ప్రతిపక్షాలను అణగదొక్కే కార్యక్రమంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నట్టుగా ప్రజలు భావిస్తా ఉన్నారు. ఇక సాక్షి విషయానికి వస్తే, పాంచ్ న్యాయ్తో ఎన్నికల గోదాలోకి
లోక్సభ ఎన్నికల్లో గ్యారంటీ హామీలపైనే ఆశలు, మహిళలు, రైతులు, యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నం, కులగణన ప్రకటనతో బీసీలను ఆకర్షించే వ్యూహం. దక్షిణాదిలో 2 రాష్ట్రాల్లో అధికారంలో రావడానికి కారణమైన గ్యారంటీలపైనే కాంగ్రెస్ అధిష్టానం ఆశలు పెట్టుకుంది. గ్యారంటీ హామీలతో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకున్న తరహాలోనే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఓటర్లను ఆకట్టుకునేందుకు వ్యూహాన్ని రచించింది. లోక్సభ ఎన్నికల్లో 5 న్యాయ్ 5 న్యాయాల పేరిట హామీలతో గోదాలో పోరాడేందుకు సిద్ధమైంది. ప్రధానంగా మహిళలు, రైతులు, యువ ఓటర్లు ఆకట్టుకునేలా కీలక హామీలతో మేనిఫెస్టోను రూపొందించేందుకు కసరత్తు చేస్తుంది. ఇక్కడ మనం ప్రధానంగా ఒక అంశాన్ని గమనించాలి. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అంటే చతికిలబడ్డ పరిస్థితులలో దక్షిణాదిలో 2 రాష్ట్రాలను గెలుచుకొని మళ్ళీ ఊపిరి అందుకున్నది. అది కర్ణాటక రాష్ట్రం ముందుగా జరిగింది. అక్కడ 5 గ్యారంటీల పేరుతోటి మరి కర్ణాటక కాంగ్రెస్ ముందుకు పోయి ఎన్నికల్లో విజయం సాధించింది. అదే ఊపుతోటి తెలంగాణలో 6 గ్యారంటీలను ఇంకో గ్యారంటీని వేసి ఇక్కడ 6 గ్యారంటీలతోటి ముందుకు పోయింది. మరి ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రంలో పరిస్థితులను కానీ అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పాలన పరిస్థితులను కానీ గమనించినట్టయితే కర్ణాటకలో నీటి కష్టాలు విపరీతంగా ఉన్నాయి. కరెంటు సరఫరా జరుగుతలేదు. అదేవిధంగా 5 గ్యారంటీలు కూడా అమలు జరుగుతున్న దాఖలాలు లేవు. మరోవైపు తెలంగాణ విషయానికి వస్తే 6 గ్యారంటీలలో ఉన్న 13 అంశాలలో కేవలం 5 అంశాలను మాత్రమే మరి ఇప్పటికీ అమలు చేస్తా ఉన్నది. అందులో భాగంగా 5 అంశాలు కూడా ఇప్పటికిప్పుడు ప్రజలకు లబ్ధి చేకూరే అంశం ఒకటి కూడా లేదు. ఏదైతే ఆర్థికంగా లబ్ధి జరిగే అవకాశం ఉన్న మహిళలకు ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పి దాని ఊసే ఎత్తలేదు. మరోవైపు ఇప్పుడు 5 న్యాయాల పేరుతోటి రాహుల్ గాంధీ కొత్త మేనిఫెస్టోను దేశవ్యాప్తంగా అమలు చేస్తా అన్నారు. దానికి ఈ 2 రాష్ట్రాలను కనుక మరి ఉదాహరణగా చూపించినట్టయితే ఈ రాష్ట్రాల పరిస్థితిని గమనించిన ప్రజలెవరు కూడా కాంగ్రెస్ మాటలు నమ్మే పరిస్థితిలో లేరు. ఈరోజు కర్ణాటక తాగునీటికి కటకట ఉన్నది. కార్లు ఒకవేళ తాగునీటితోటి ఇంట్లో కార్లు కడిగినా నీటిని వృధా చేసినా కూడా ఇప్పుడు ఫైన్లు వేసే పరిస్థితిలో కర్ణాటక ప్రభుత్వం ఉన్నది. మరోవైపు తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో అదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉన్నది. ఇప్పటికే సాగునీరు లేక పంటలన్నీ ఎండిపోయినాయి. రేపు తాగునీరు కోసం కూడా ప్రజలు అల్లాడే పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితులలో కర్ణాటకను అదేవిధంగా తెలంగాణను మోడల్ గా చూపించి మరి ఓట్లు అడిగితే ఈ మోడల్ గురించి దేశవ్యాప్తంగా తెలిసినట్టయితే కాంగ్రెస్ కు మరి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నది. హరీష్ రావు మాట్లాడిన మాటలు, రాజకీయాలు మాని రైతులకు మేలు చేయండి, పంటలు ఎండుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రాజకీయాలు మాని రైతులకు మేలు చేయాలని డిమాండ్ చేశారు. మీరు ఏదైతే మరి ఎంపీ ఎన్నికల్లో తలమునకలు అయి ఉన్నారో మరి మీ రాజకీయాలు తర్వాత తీసుకున్నారు, కానీ ముందుగా ఇప్పటికిప్పుడు రైతులకు మరి నీళ్లు అందనట్లయితే పంటలు ఇంకా పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉన్నది. అదేవిధంగా సాగునీటికి మరి ఇబ్బందులు ఉన్న దృష్ట్యా ప్రభుత్వం రాజకీయాలు మానేసి ప్రజల మీద దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. టాపింగ్ సంబంధించి బెదిరింపుల దందా అని చెప్పి మరి ఏదైతే దర్యాప్తు బృందం లీక్ ఇచ్చిందో ఆ లీక్ సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రచురించింది. పంటల బీమాకు కేంద్రం ఓకే, రాష్ట్ర ప్రభుత్వ విన్నపానికి అంగీకారం. రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలుకు ఏర్పాట్లు వచ్చే వానాకాలం సీజన్ నుంచి అమలు చేసే అవకాశం. తెలంగాణలోనూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమల్లోకి రానున్నది. వచ్చే వానాకాలం సీజన్ నుంచి పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అనుమతి కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది. దీనికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వ్యవసాయ వర్గాలు తెలిపాయి. వచ్చే సీజన్ నుంచి అమలు చేయాలంటే తక్షణమే పథకాన్ని అమలు చేసే కంపెనీలను టెండర్ల ద్వారా ఆహ్వానించాలి. దీనికి నోటిఫికేషన్ జారీ చేయాలి. అయితే ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందున ఇప్పుడు టెండర్ నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఎన్నికల కమిషన్ అనుమతి తప్పనిసరి. పంటల బీమా పథకం ప్రారంభం అనేది ఎంతో మంది రైతులను ప్రభావితం చేయనున్నందున ఈసీ అనుమతి లేదే ముందుకు సాగలేమని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఈసీ అనుమతి ఇవ్వకుండా ఈ పథకం వచ్చే సీజన్ నుంచి అమలు జరగడం అనుమానాస్పదమే. పంటల బీమాకు కేంద్రం ఓకే చెప్పింది. మరి తెలంగాణలో కూడా పంటల బీమాకు ఫసల్ బీమా యోజన పేరిట అని చెప్పి ఇక్కడ ఒక వార్తను ప్రచురించింది. మరి అదేవిధంగా ఎన్నికల నోటిఫికేషన్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దాని మీద మనం నోటిఫికేషన్ జారీ చేయలేము. మరి దీనికి నోటిఫికేషన్ జారీ చేయాలంటే ఎన్నికల కమిషన్ అనుమతి తప్పనిసరి. ఒకవేళ ఇప్పుడు చేయకపోతే రాబోయే సీజన్ లో ఫసల్ బీమా యోజన అమలు కష్టమే అని చెప్తా ఉన్నారు. మరి వీళ్ళకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్షాలన్నింటినీ కూడా పిలిచి మాట్లాడి నోటిఫికేషన్ జారీ చేస్తే ప్రతిపక్షాలు కూడా రైతులకు అనుకూలంగానే ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ ఏదైతే రైతు బంధుకు మోకాలు అడ్డం పెట్టిందో ప్రస్తుత బీఆర్ఎస్ మరి మోకాలు అడ్డు పెట్టడానికి సిద్ధంగా లేనట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే పంట నష్టం విషయంలో ఖచ్చితంగా
20,000 రూపాయలు పంట నష్ట పరిహారం చెల్లించాలని ప్రతిపక్ష పార్టీని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి వాళ్ళ డిమాండ్ను ఆసరా చేసుకునైనా వాళ్ళు నష్టపరిహారం చెల్లించి ఆ లబ్ధి పొందిన మాకేం అభ్యంతరం లేదని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మరి ఫసల్ బీమా యోజన కూడా బీఆర్ఎస్ నుంచి ఎలాంటి అడ్డంకులు ఉన్నాయని చెప్పి మరి అనుకుంటా ఉన్నాం. దీన్ని ప్రతిపక్షాలను పిలిచి మాట్లాడి అఖిలపక్ష సమావేశం నిర్వహించి దీని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే రైతులకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, రైతన్నను రచ్చకీడ్చి బజార్లో నిలబెట్టిన బ్యాంకర్లు రుణం చెల్లించాలని వేధింపులు. ఇప్పటికిప్పుడు బ్యాంకు రుణాలు కట్టాల్సిందే, ప్రభుత్వం మాఫీ చేస్తే ఆ పైసలు మీకే ఇస్తాం. సీఎం రేవంత్ రెడ్డి హామీతో మాకేం సంబంధం, రైతులపై ఒత్తిడి తెస్తున్న బ్యాంక్ అధికారులు. మెదక్ జిల్లాలో రైతులకు లోన్ నోటీసులు. ఇది తెలంగాణ రాష్ట్రంలో రైతుల దుస్థితి. ఏదైతే మరి ముఖ్యమంత్రి గారి మాటలను నమ్మి రైతులు మరి రుణాలు చెల్లించకుండా అట్లనే ఉన్నారు, లేదంటే రీషెడ్యూల్ చేసుకోకుండా అట్లనే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నడి బజార్లో నిలబెట్టి మరి వాళ్ళకి సంబంధించిన అప్పులను కూడా డిస్ప్లే చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే నేను అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా, డిసెంబర్ 9నే మీ రుణమాఫీ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి మాట ఇచ్చిండు. ఆ మాట మీద కట్టుబడి లేకపోవడంతో మరి బ్యాంకర్లందరూ కూడా రైతుల మీద ఒత్తిడి తెస్తున్న పరిస్థితి. ఒకవైపు లీగల్ నోటీసులు ఇస్తారు, మరోవైపు గ్రామాల్లోకి వచ్చి రైతులను నడి బజార్లో నిలబెట్టి పైసలు వసూలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి మరి మా రుణాలను మాఫీ చేస్తా అన్నారని రైతులు చెప్పినప్పుడు కూడా ముఖ్యమంత్రి హామీతో మాకేం సంబంధం లేదు, ఒకవేళ మీకు రుణాలు కనుక మాఫీ అయిన పరిస్థితి ఉంటే అవన్నింటినీ మీకు తిరిగే ఇస్తామని చెప్తా ఉంటున్నారు. మరి గతంలో చూసినట్లయితే ఎప్పుడు కూడా మా రుణాలను చెల్లించిన రైతులకు మరి రుణమాఫీ వర్తించిన దాఖలాలు లేవు. అయితే గతంలో రాజశేఖర రెడ్డి రుణమాఫీ చేసిన పరిస్థితులలో ముందే రుణాలు చెల్లించిన వారికి కేవలం బోనస్ కింద 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చిండ్రు. మరి 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ పొందిన వారికి కూడా తిరిగి కట్టిన వాళ్ళకి కూడా 5,000కు మించి కాలేదు. కాబట్టి రైతులందరూ కూడా మేము అడిగితే అవి తిరిగి వచ్చే అవకాశం లేదు. మరి దీని మీద ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే మరి మేము కట్టడమా లేదంటే మా మాఫీ అవుతుందా అని చెప్పి వాళ్ళు స్పష్టత కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మరోవైపు బ్యాంకర్లు మాత్రం రైతులను ఒత్తిడి చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా నడి రోడ్డు మీద నిలబెడుతున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఈ హరీష్ రావు కాంగ్రెస్ మెడల్ వంచడం, రైతు సమస్యలపై స్పందించకుంటే లక్షలాది మందితో సచివాలయం ముట్టడి. రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది, ఒక హామీ అయినా నెరవేర్చారా? బ్యాంకర్లు రజాకారులను తలపిస్తున్నారు, లీగల్ నోటీసులు పంపిస్తున్నారు. పంట రుణాలు ఎవరు చెల్లించవద్దు, ఎకరాకి 25,000 పరిహారం చెల్లించాలి. నేటి నుంచి పంట పొలాల సందర్శన. మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడి. ఏదైతే కాంగ్రెస్ మెడల్ వంచైనా సరే మరి రైతు రుణమాఫీ కానీ రైతులకు ఇచ్చిన హామీలన్నిటి కూడా నెరవేర్చే విధంగా ఒత్తిడి చేస్తాం. అదేవిధంగా ఏదైతే పంట నష్టపరిహారం జరిగిందో, పంట ఎక్కడైతే ఎండిపోయిందో వాటన్నిటిని కూడా నేటి నుండి సందర్శించనున్నట్టు తెలిపారు. మరి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చిన ఇది 2 లక్షల రుణమాఫీ అన్నారు. మరి రైతులకు కౌలుదారులకు ఎకరానికి 15,000 ఇస్తా అన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 అన్నారు, క్వింటాలకు 500 బోనస్ ఇస్తా అన్నారు. దీనిలో ఏ ఒక్క అంశాన్నైనా మరి మీరు నెరవేర్చిరా? దానికి తోడు మీరు ఏదైతే రైతు భరోసా పేరుతోటి ఎకరాకు 15,000 ఇస్తా అన్నారు, మరి రైతు బంధు కూడా ఇప్పటికీ అందించిన దాఖలాలు లేవు. రైతుని ఇన్ని రకాలుగా దగా చేసిన కాంగ్రెస్ మరి హామీలను నెరవేర్చకుంటే సచివాలయాన్ని అయినా ముట్టడించక తప్పదని చెప్పి ఆయన హెచ్చరించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. లేకపోతే మాకు నీళ్ళు ఇవ్వరా, దేవాదుల ద్వారా పంట పొలాలకు సాగునీరు అందించాలని జనగామ జిల్లా బచ్చానపేట మండలంలోని చిన్నరామచర్ల రైతులు సోమవారం మొండికుంట స్టేజ్ వద్ద నిరసన దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేయాలని, ఎండిపోయిన పంటలకు పరిహారం అందించాలని నినాదాలు చేశారు. రైతు సంఘం నాయకుడు కొత్తపల్లి బాలనరసాయ నేతృత్వంలో ఈ ఆందోళన జరిగింది. ఇది బచ్చానపేటకు సంబంధించిన వార్త. మరోవైపు మా నీళ్లు ఇస్తే ఊరుకోం, శ్రీరామ్ సాగర్ వరద కాలంలో నిల్వ ఉన్న నీటిని వేములవాడ నియోజకవర్గానికి విడుదల చేయడానికి రైతులు సోమవారం అడ్డుకున్నారు. రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని ఎత్తిపోసుకోవాలని స్పష్టం చేశారు. తమ పంటలు ఎండబెట్టి కిందికి నీటిని తీసుకెళ్తామంటే ఊరుకోపోమని ఇరిగేషన్ అధికారులను హెచ్చరించారు. ఇది కమ్మర్పల్లికి సంబంధించిన అంశం వార్త. ఒకవైపు మరి నీరు సమృద్ధిగా లేకపోవడంతో ఉన్న నీటిని కిందికి వదిలేద్దని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి. మరోవైపు దేవాదుల ద్వారా మా పంట పొలాలకు సాగునీరు అందించాలని వీళ్ళు నిరసన తెలియజేస్తున్న పరిస్థితి. వీటిని బట్టి మరి రాష్ట్రంలో రైతులకు సాగునీటి విషయంగా ఎంత అన్యాయం జరుగుతుందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల మీద తక్షణం సమీక్ష చేయాలి. మరి రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా ఇంకా ఎన్నికల విన్నే దృష్టి పెట్టి, రాజకీయ విన్నే దృష్టి పెట్టి ప్రజల మౌలిక సదుపాయాలను పట్టించుకోకపోవడం మూలంగా రైతులందరూ కూడా
మరి ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది, వాళ్ళ ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మరి రాజకీయాలు మాని అఖిలపక్ష నాయకులందరినీ కూడా మరి సమావేశపరిచి దీనికి సౌకర్యాల కల్పనకు ఏం చేయాలనే విషయాన్ని కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. బీసీ వర్సెస్ రెడ్డి కాంగ్రెస్ లో ముదురుతున్న వివాదం, పదవుల్లోనూ రెడ్లకే ప్రాధాన్యం, రచ్చకెక్కితే చర్యలంటూ పీసీసీ హెచ్చరిక, పార్టీ క్రమశిక్షణ చర్యలు బీసీ నేతలకేనా, కోమటిరెడ్డి జగ్గారెడ్డిని హెచ్చరించలేదేం, మహేష్ కుమార్ గౌడ్ పై బీసీ నేతల మండిపాటు, మున్నూరు కాపు నేతలకే టార్గెట్. క్రాంతి కుమార్, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు నిత్యం ఆ పార్టీలో ఏదో ఒక అసంతృప్తి రగులుతూనే ఉన్నది. పార్టీలో ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షోను సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా పార్టీలో ప్రభుత్వంలో తమకు సరైన గుర్తింపు లభించడం లేదంటూ బీసీ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పిసిసి నాయకత్వ తప్పిదాలను ఎత్తి చూపిన బీసీ నేతలపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరిస్తుండడం, అదే సమయంలో క్రమశిక్షణ మీరిన రెడ్డి సామాజిక వర్గం నాయకుల విషయంలో నిశ్శబ్దంగా ఉండటాన్ని తట్టుకోలేకపోతున్నారు. బీసీ వర్సెస్ రెడ్డి రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన మొదలు మరి రెడ్డిల ఆధిపత్యం చెలాయిస్తూనే ఉన్నారు. ప్రతి దానిలో కూడా రెడ్ల ఆధిపత్యమే ఉన్నది. మొన్నటికి మొన్న మరి మంత్రివర్గ విషయంలో అయితే, ఇప్పుడు ఎంపీల విషయంలో అయితే, మొన్న జరిగిన కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినామని చెప్పి లీకులు ఇచ్చిండు. వాళ్ళకి ఇప్పటికైతే నియామక పత్రాలు లేవు, నియామక జీవో లేదు. కానీ ఏవైతే లీకులు ఇచ్చిండ్రో పేపర్ల, ఆ లీకుల్లో కూడా రెడ్డి సామాజిక వర్గానికే మరి అత్యంత ప్రాధాన్యం ఇచ్చిండు. దాంతో పాటు రాష్ట్రంలో జరిగిన ఆయన ప్రభుత్వ సలహాదారులు మొదలుకొని అనేక ముఖ్యమైన పోస్టులు ఆయనకు, అక్కడికి సిపిఆర్ఓను కూడా రెడ్డికే ఇచ్చిండ్రు. పూర్తిగా రెడ్డి రాజ్యమే నడుస్తా ఉన్నది. తెలంగాణలో రెడ్లకే ప్రాధాన్యం ఉన్నది. మరి అదే విధంగా ఏదైతే పిసిసి నాయకులు మరి బీసీలకు సంబంధించిన వాళ్ళు ఈ అంశాన్ని వ్యతిరేకించి ఏదైనా వార్తను మరి వార్తాపత్రికలతోటి మాట్లాడినట్టయితే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి, వాళ్ళను అనగదొక్కుతున్న పరిస్థితి. మరోవైపు రెడ్లు ఏం మాట్లాడినా కూడా వాళ్ళని కనీసం మందలించే నాదుడే లేడు. మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడో కాంగ్రెస్ కు, ఆయనను మరి బీసీల మీద ఆధిపత్యం చెలాయించడానికి, అంటే బీసీలతోటే కొయ్యడానికి ఆయనతోటి క్రమశిక్షణ చర్యలు అంటూ హెచ్చరిస్తా ఉన్నారు బీసీ నాయకులను. మరి రెడ్లను మాత్రం ఆ దిశగా ఇదివరకు మందలించిన దాఖలాలు లేవని చెప్పి ఇక్కడ ప్రచురించింది. కాంగ్రెస్ డబుల్ గేమ్, ఓవైపు ఎంఐఎంతో దోస్తీ, మరోవైపు ఎంపీడీతో చర్చలు. హైదరాబాద్ పార్లమెంట్ పై కన్ను, ఎంఐఎంను ఓడించాలని ప్లాను. ఏదైతే ఎంఐఎం నాయకులు ఉన్నారో రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు మరి అభయాస్తం అందుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఎంఐఎం పార్టీ. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ తోటి దోస్తీ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటే, కాంగ్రెస్ కూడా ఎంఐఎంతో దోస్తీ చేస్తామని ఒకవైపు చెప్తూనే మరోవైపు ఎంబీటీ నాయకులను కూడా ఎగేస్తున్న పరిస్థితి. ఇద్దరు కొట్టుకుంటే అందులో నుంచి కాంగ్రెస్ బయటపడాలని, ఎట్టి పరిస్థితుల్లో ఎంఐఎం మరి పాగా వేసిన హైదరాబాద్ సీటును కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ ఇరు పార్టీలతోటి స్నేహం నటిస్తూ మరి ఇక్కడ డబుల్ గేమ్ ఆడుతుందని చెప్పి వార్తను ప్రచురించింది. ఏవైతే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి మరి పోలీసులతో మాట్లాడిన అంశాన్ని ఇక్కడ ప్రచురించింది. మీరు చేస్తున్నదే మేము చేశాం, ప్రభుత్వ ఆదేశాల మేరకే పనులు, మా ఇంట్లో సోదాలు చేయాల్సిన అవసరం ఏంటి, మనం పోలీసులం, క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చిన జూన్ జూలైలో హైదరాబాద్ వస్తా ఒక పోలీసు ఉన్నతాధికారితో ఫోన్లో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి మిత్రులారా, ఏదైతే మరి ప్రభాకర్ రావు ఉన్నాడో చీఫ్ ప్రభాకర్ రావు, పోలీసులందరూ కూడా పోలీసులలో కొందరు ముఖ్యమైన పోస్టుల కోసం, అదేవిధంగా తమ పోస్టులు కాపాడుకోవడం కోసం ప్రభుత్వాలు చెప్పిన విధంగా పనులు చేస్తూ ఉంటారు. అది ఏ ప్రభుత్వంలోనైనా ఉంటుంది. మరి ప్రభుత్వం మారంగానే పోలీస్ అధికారుల మీద మళ్ళీ పోలీస్ అధికారులతో వేధింపులు చేపట్టినట్టయితే రేపు మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు ఎవరైతే వేధింపులకు పాల్పడుతున్నారో అదే పోలీసులు తిరిగి మరి బాధితులుగా మారే అవకాశం ఉన్నది. అదే అంశాన్ని ప్రభాకర్ రావు పోలీసులకు ఫోన్ చేసి చెప్పినట్టుగా ఇక్కడ మనం గమనించవచ్చు. ఏదైతే ప్రభుత్వం చెప్పినట్టు మీరు చేసి అందరిని ఇబ్బందులు పెడుతున్నారో, ఆ రోజు మేము ఆ ప్రభుత్వం చేసినట్టు చెప్పినట్టే విన్నాం, అది చేసినాం. ఇవాళ మీరు మమ్మల్ని వేధిస్తే రేపు మళ్ళీ వచ్చే ప్రభుత్వం అందులో ఉండే పోలీసులు మిమ్మల్ని వేధిస్తారు. చివరకు బలయ్యేది మనం పోలీసులమే. కాబట్టి మీరు మా ఇంట్లో తక్షణం సోదాలను ఆపేయండి, నేను క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాలో ఉన్నా, మరి వచ్చిన వెంటనే మీకు కలుస్తా, ఇప్పటికైనా ఆ వేధింపులను బంద్ చేయండి. మరి మనం కొట్లాడుకుంటే రాజకీయ నాయకులు లబ్ధి పొందుతారు, మరి
ఆ రోజు మేము చేసిన పని ఈ రోజు మీరు చేస్తా ఉన్నారు. మరి మీరు చేసిన పని కూడా రేపు అది కొత్తగా వచ్చే ప్రభుత్వానికి తప్పిదంగా కనబడుతుంది. అప్పుడు మీరు కూడా ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి ఈ కక్ష సాధింపు చర్యలకు ఏదైతే రాజకీయ నాయకులు పాల్పడుతూ ఉన్నారో అందులో మనం బలి కావద్దని చెప్పిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక తెలంగాణ పత్రిక విషయానికి వస్తే పాలన పడకేసింది, సీఎం రాజకీయం చేస్తుండు. పాలన పూర్తిగా పక్కన పెట్టిన సీఎం కోడి వచ్చినప్పటి నుండి సెక్రటరియట్ ముఖం చూడను రేవంత్ రెడ్డి. నీళ్లు లేక ఓవైపు, అకాల వర్షాలతో మరోవైపు, అన్నదాతల ఆర్తనాదాలు, సమీక్షలు లేవు, సమస్యలపై చర్చలు లేవు, రైతుల పరామర్శకు దొరకని సమయం, పరిపాలన పక్కన పెట్టి రాజకీయాలపైనే ఫోకస్, రాజకీయమే చేస్తానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడి. చెప్పినట్టుగానే జనాన్ని వదిలేసి రాజకీయ గేట్లు ఎత్తే పనిలో సీఎం బిజీ. రాష్ట్రంలో దారుణ పరిస్థితులు ఉన్నాయి. తాగునీళ్లు లేక పల్లెల నుంచి పట్టణం దాకా తలడిల్లుతున్నాయి. సాగునీళ్లు అందక వరి పొలాలు నోళ్లు తెరిచినాయి. గోరు చుట్టుపై రోకటి పొట్ల వచ్చిన వడగళ్ళు అన్నదాకా కడగళ్ళు మిగిల్చాయి. అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం ఇవేవి కనిపించడం లేదు. వాటిని చూడాలని కూడా ఆయన అనుకున్నట్లుగా కనిపించలేదు. రాజకీయమే చేస్తానని చెప్పి మరి రాజకీయం చేస్తున్నారనే మాట వినిపిస్తోంది. ఇల్లు జూబ్లీ హిల్స్ కొండలపైన ఉండడంతో అంత ఎత్తుదాకా తమ ఆర్తనాదాలు వినిపిస్తున్నాయో లేదనని రైతులు పేదలు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఆయన మనవంతో కలిసి హోలీ సంబరాల్లో మునిగి తేలిన ఫోటోను ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. మరోవైపు పాలన పడకేసింది, సీఎం రాజకీయమే చేస్తుందని చెప్పి తెలంగాణ పత్రిక ప్రధానంగా వార్తను ప్రచురించింది. మరి దీనికి సంబంధించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా ఈయన నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను ఇంకా సచివాలయానికి అత్యవసరం అయితే తప్ప రాను అని చెప్పినట్టుగానే ఇప్పటివరకు సచివాలయంలో అడుగుపెట్టిన పరిస్థితి లేదు. మరోవైపు ఢిల్లీకి హైదరాబాద్కు చక్కర్లు కొడుతున్న పరిస్థితి. ఒకవైపు సాగునీరు లేక తాగునీరు లేక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రజలు తాగునీటి కోసం రోడ్లు ఎక్కుతున్నప్పటికీ కూడా ఈయన ఏదైతే గేట్లు తెరిచినాం అందరినీ లోపలికి ఆహ్వానిస్తాం అంటున్నాడు. కానీ మరి ప్రాజెక్టుల గేట్లు తెరిచి ప్రజలకు సాగునీరు అందించే విషయంపై ఆయన ఫోకస్ పెట్టిన పరిస్థితి లేదు. మరి ఇలాంటి పరిస్థితులలో ప్రజలు ఒకవైపు సాగునీటి కోసం తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న దృష్టిని కూడా మరి రేవంత్ రెడ్డి సమీక్ష చేసి వాటికి ప్రత్యామ్నాయం చేయాలని చెప్పి ఇక్కడ తెలంగాణ ప్రజానీకం అంతా కోరుతున్నారు. ఇక ట్యాంకర్లతో తీరని పొలం దూప, రాజంపేట మండలం అన్నదాతకు కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. భూగర్భ జలాలు పాతాళం చేయడంతో పంట పొలాలను కాపాడడానికి రైతులు నానా తిప్పలు పడుతున్నారు. రోజు రోజుకు ఎండిపోతున్న పంట పొలాల సంఖ్య ఆందోళనకర స్థాయిలో ఉంది. ఇప్పటికే సుమారు 1000 ఎకరాల వరి పంట నీరు లేక ఎండిపోయినట్టు రైతులు చెబుతుండగా పంట చేతికి వచ్చేసరికి మరికొంత నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. రైతుల దుస్థితి ఈ రోజు మనం గతంలో సమైక్యాంధ్రలో చూసినాం, మళ్ళీ అవే పరిస్థితులు ఇప్పుడు కనబడతా ఉన్నాయి. ఏదైతే ట్యాంకర్లతోటి పొలాలు తడుపుకోవాల్సిన దుస్థితిలో ఈరోజు తెలంగాణ రైతాంగం ఉన్నది. మరి నీళ్లు లేక పంట పశుగ్రాసం అయిందని చెప్పి మరోవైపు ఏదైతే పంటలను మరి పశువులను మేపుతున్న పరిస్థితి, పంట పొలాల్లో ఎండుతున్న పంట పొలాల్లో ఆ ఎండిన తర్వాత పశుగ్రాసానికి కూడా ఇబ్బంది ఉంటుంది. పచ్చగా ఉన్నప్పుడే మేస్తే కనీసం పశువులన్నా బాగుపడతాయని చెప్పి యాసంగిలో 3 ఎకరాలు వరి సాగు చేశారు. నీరు లేక పొలం ఎండిపోయింది. బోర్లు వేద్దాం అనుకున్న ఫలితం లేనట్టుంది. గతేడాది నీటితో 3 ఎకరాల్లో 90 క్వింటాల వరి దిగుబడి వచ్చింది. ఈసారి అంతా ఎండిపోయిందని చెప్పి ఒక రైతు ఆవేదన చెందుతున్న విషయాన్ని కూడా ఇక్కడ ప్రచురించిండు. మరి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను రేవంత్ రెడ్డి ఇప్పటికైనా గమనించి ఇటు రాజకీయాలు చేసుకో, నీ పార్టీని ఏ విధంగా గట్టెక్కిస్తూ చేసుకుంటూ మరి అన్నదాతల మీద దృష్టి సారించాలి. అది కూడా నీకు కూడా అవసరం. నీ పార్టీ మరి ఎంపీ ఎలక్షన్లలో సీట్లు సాధించాలంటే అన్నదాతలకు మరి సాగునీరు అందించాలి, అదేవిధంగా ప్రజలందరికీ తాగునీరు అందించాలి. రేపు వ్యతిరేకత కూడా నీ మీదే వస్తాయి. కాబట్టి మరి కేవలం రాజకీయాల మీద ఫోకస్ చేసి ప్రజలను నట్టేట ముంచకుండా మరి వీళ్ళ ప్రత్యామ్నాయ అవసరాలను కూడా చూడాలని చెప్పి మరి ప్రతిపక్షాలు అదేవిధంగా ప్రజలందరూ కూడా కోరుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చుగా. అన్నదాతల చెంతకు గులాబీ బాస్, ఎండిన పంటల పరిశీలనకు కేసీఆర్. నల్గొండలోని ముషంపల్లి భువనగిరి ఆలయంలో పర్యటన. రైతుల పరిస్థితిపై కలత చెంది నిర్ణయం. రోడ్ మ్యాప్ తయారీకి జగదీష్ రెడ్డికి ఆదేశం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన పంట నష్టం వివరాలను స్వయంగా తెలుసుకునేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. గడిచిన వారం రోజులుగా ఎమ్మెల్యే ఎండిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత నివేదికను అధినేతకు అందజేసినట్టు సమాచారం. సోమవారం రాత్రి తమను కలిసిన కంచర్ల బ్రదర్ తో మాట్లాడి క్షేత్రస్థాయిలో వివరాలు తెలుసుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. నల్గొండ మండలం ముషంపల్లితో పాటు ఆలేరు నియోజకవర్గ పరిధిలో పర్యటించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారని పార్టీ నేతలు తెలిపారు. గడిచిన 10 సంవత్సరాల్లో ఎండిపోయిన పంట పొలాలు ఇప్పుడే ఎందుకు ఎండిపోయాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే పంట పొలాలు ఎండినాయో మరి గత 10 ఏళ్ల నుంచి మరి ఒక్క ఎకరం కూడా ఎండనది ఇప్పుడే ఎందుకు ఎండిపోతున్నాయి, మరి దీని మీద
క్షేత్రస్థాయిలో స్వయంగా వెళ్ళి పరిశీలించాలని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ రేపటి నుంచో ఎల్లుండి నుంచో మరి స్వయంగా పంట పొలాల పరిశీలనకు వెళ్ళనున్నట్లు ఇక్కడ ప్రధానంగా తెలుస్తా ఉంది. ఇక బస్సులు పెరగలే, సీట్లు పొడుగైనాయి. ఫ్రీ బస్సుల్లో మహిళలకు ఇబ్బందులు, బస్సుల్లో సీట్లు పీకేస్తున్న సర్కారు వాళ్ళు నిలబడి ప్రయాణించాల ఏర్పాట్లు, ఆక్యుపెన్సీ పెంచామని సర్కార్ గొప్పలు, చాలా ప్రమాదకరం అంటున్న నిపుణులు, బస్సులు పెంచాలని డిమాండ్ చేస్తున్న మహిళలు, బస్సుల పెంపు దిశగా ఆలోచన చేయని పాలకులు. చూడండి, ఆర్టీసీ బస్సుల్లో మనం సీట్లను గమనించినట్టయితే మరి ఓటెనక ఓటే ఉండే సీట్లను ఇప్పుడు సైడ్ సీట్లకు వేసి ఏదైతే మధ్యలో స్పేస్ ఎక్కువ పెట్టి మరి మహిళలందరినీ నిల్చొని ప్రయాణం చేసి, అంటే ఎక్కువ మందిని ఒకటే బస్సులో మరి 50 మంది దాకా ప్రయాణం చేసే అవకాశం ఉంటే ఇందులో 100 మందిని మరి ప్రయాణం చేసే విధంగా సీట్లు వీకేసి స్పేస్ పెంచి, అంటే కూర్చొని ప్రయాణం చేసేది కాకుండా నిలబడి ప్రయాణం చేస్తే ఎక్కువ మంది పడతారని చెప్పి ఈ చేస్తున్న ప్రత్యామ్నాయంగా బస్సులు పెంచకుండా ఈ విధంగా సీట్లను వీకేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు నిపుణులు ఆందోళన చెందుతారు. మరి దీని ద్వారా ఇబ్బంది పడే అవకాశం ఉంటది, మరి ప్రమాదకరంగా ఉంటది అని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం బస్సులను పెంచకుండా సీట్లను వీకేసి ఆక్యుపెన్సీ పెంచే విషయాన్ని మరి ఇక్కడ అమలు చేస్తున్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఇక స్థానిక వార్తల విషయానికి వస్తే, మంతని నియోజకవర్గంలో మరి ఇసుక అక్రమ రవాణా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతా ఉన్నది. ఇక్కడ ఒకవైపు మలహర్ మండల్ నుంచి, మరోవైపు ఓడేడ్ నుంచి, ఇటు సిరిపురం నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నది. మలహర్ మండలంలో లారీలను సీజ్ చేసిండ్రు. అదేవిధంగా సిరిపురం వద్ద మరి అక్కడ ట్రాక్టర్లను పోక్లైన్లు సీజ్ చేసిర్రు. మరి నిన్న ఒడేళ్ళలో, ముత్తారం మండలం ఒడేళ్ళలో మరి లారీలను పట్టుకున్న పరిస్థితి. 3 ఇసుక లారీలు పోక్లైన్ పట్టివేత. ముత్తారం మండలంలోని ఓడేడు గ్రామ శివారులోని మానేరులో ఆదివారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న 3 ఇసుక లారీలు ఒక పోక్లైన్ ను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్ఐ మధుసూదన్ రావు కథనం మేరకు గ్రామానికి చెందిన అల్లాడి రవీందర్ రావు తన పొలంలో రాత్రి వేళల్లో అనుమతి లేకుండా పోక్లైన్ సాయంతో లారీలను ఇసుక తరలిస్తుండగా ఒక లారీ గుంతలో ఇరుక్కుపోయింది. గమనించిన గ్రామస్తులు, పోలీసులు, మైనింగ్, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు మానేరుకు చేరుకొని లారీలు పోక్లైన్ ను సీజ్ చేసి కేసు నమోదు చేసి ఠాణాకు తరలించినట్టు ఎస్ఐ తెలిపారు. ఇది కూడా పోలీసులు ఏదో దాడి చేసి పట్టుకున్నది కాదు, అదేవిధంగా మైనింగ్ అధికారులు పట్టుకున్నది కాదు. ఏదైతే మానేరు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తూ అక్కడ లారీ దిగబడితే ఆ దిగబడ్డ విషయాన్ని ప్రజలు గమనించి అక్రమంగా ఇసుక తరలిపోతుందని మరి పోలీసులకు సమాచారం ఇస్తే ఆ సమాచారం మేరకు వచ్చి ఇక్కడ 3 లారీలను అదేవిధంగా పోక్లైన్ ను సీజ్ చేసిండ్రు. మరి యథేచ్ఛగా ఇప్పటికే రైతుల పంట పొలాల్లో పూడిక తీత ఏదైతే ఇసుక పేరుకున్నదో ఆ పూడిక తీత పేరుతోటి మరి అక్రమంగా వందలాది లారీలను ఓడేడు మానేరులో పెట్టి ఇసుక తరలిస్తున్న కాంగ్రెస్ నాయకులు మరి దాని మీద విమర్శలు వచ్చిన నేపథ్యంలో అధికారులు వాటిని బంద్ చేయించినప్పటికీ కూడా రాత్రిళ్ళు యథేచ్ఛగా మరి మానేరులో జేసీబీలను పెట్టి ఈ విధంగా వందలాది లారీలను తరలిస్తా ఉన్నారు. ఒకవైపు సిరిపురం వద్ద జరిగింది, అదేవిధంగా మలహర్ మండలంలో కూడా లారీలను పట్టుకుంటున్న పరిస్థితి. తాజాగా మరి మంత్రి మండలం అడవి సోమన్పల్లిలో అక్కడ మాజీ ప్రజాప్రతినిధి మరి లారీల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. ఏదైతే ట్రాక్టర్ల నుంచి లారీ తీసుకొచ్చి ఒక దగ్గర డంప్ చేసి ఆ డంపును మరి జేసీబీ ద్వారా లారీలో నింపి మరి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఏదైతే ఇసుకను అక్రమ రవాణా చేస్తా ఉన్నారు. ఈ విషయంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసిన, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకునే నాదుడే కరువైండు. మంత్రి నియోజకవర్గం ఇప్పుడు ఇసుక అక్రమ రవాణాకు మరి నిలయంగా మారింది. ఇక్కడ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇసుక అక్రమ రవాణా చేయడానికి మరి ముందుకొస్తున్న పరిస్థితి. ఏదైతే గతంలో ఇసుక మాఫియా అని చెప్పి మరి బెంబేలు పెట్టిన ఇక్కడి స్థానిక శాసనసభ్యుడు ప్రస్తుత మంత్రి శ్రీధర్ బాబు గారు మరి ఇప్పటికి కూడా ఈ అక్రమ ఇసుక విషయంలో ఆయన దృష్టి సారించినట్టు లేదు. అంటే మన వాళ్ళే కదా మరి పోనీ అని అనుకుంటున్నారా, లేకపోతే మంత్రి సహకారంతో కాంగ్రెస్ నాయకులు మరి రవాణా చేస్తున్నారా? ఇక్కడ అల్లాడి రవీందర్ రావు మరి తన పొలంలో నుంచి ఇసుక తీసిండు అని చెప్తున్నారు. కేవలం మరి పొలంలో నుంచి తీసినామని చెప్పుకోవడం మాటకే డైరెక్ట్ వాళ్ళు మానేరులోనే పోక్లైన్లు పెట్టి బాజాప్తా తీసుకెళ్తా ఉన్నారు. మమ్మల్ని ఎవడు ఆపేది, మమ్మల్ని అడ్డుకునేది ఎవడు అన్నట్టుగా ఉన్నది వీళ్ళ వ్యవహారం. అయినా వాళ్ళు చెప్పింది కూడా నిజమే, వాళ్ళని అడ్డుకున్న దానికి ఎవరు లేరు. వాళ్ళ దురదృష్టవశాత్తు ఆ లారీలు దిగబడ్డాయి కాబట్టి అక్కడ అదంతా ప్రజల దృష్టికి పోయింది కాబట్టి ప్రజల ఫిర్యాదు మేరకు తప్పనిసరి పరిస్థితిలో పట్టుకోవాల్సి వచ్చింది. లేదంటే రోజు వందలాది లారీలు పోతున్నాయని తెలిసినా కూడా అధికారులు వాటి మీద చర్యలు చేపట్టే మరి స్థితిలో లేరు. వాళ్ళక అంత ధైర్యం లేదు. వాళ్ళు
ఇక్కడ మంత్రి మాటను ధిక్కరించి మరి చర్యలు చేపట్టే స్థితిలో లేరు. ఎవరైనా కావాలంటే మీ ఏరియాలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు పోలీసులకు, మైనింగ్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు ఫోన్ చేసి చూడండి. దాని మీద అసలే స్పందన రాదు. వాళ్ళు అసలే పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడున్న పరిస్థితులలో మంత్రిని ఇసుక మాఫియాకు నిలయంగా మారింది. ఇక్కడ నుంచి వందలాదిగా ఇసుక లారీలు పోతా ఉన్నాయి. మరి కలెక్టర్ గారు, సంబంధిత అధికారులు దీని మీద దృష్టి సారించాలి. అదేవిధంగా మరి రామగుండం పోలీస్ కమిషనర్ గారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి సారించి మరి ఈ ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి. అదేవిధంగా ఎప్పటికప్పుడు మరి వేబిల్లు లేకుండా కూడా మరి ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. క్వారీల నుంచి కూడా వందలాదిగా లారీలు అక్రమంగా తరలిపోతున్నాయి. దీని మీద కూడా దృష్టి సారించాలి. ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలి. లేదంటే మంతని ఇసుక మాఫియాకు నిలయంగా మారబోతుంది అనే విషయాన్ని మరి గమనించాలని చెప్పి కోరుకుంటూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.